అందరికీ నమస్కారం. పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆలస్యంగానైనా ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్ మీద స్పందించేటువంటి ప్రయత్నం చేశాడు. సరే, అందులో నిజాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ మాట్లాడినా కనీసం ఆ మాత్రం టైం తీసుకుని ప్రజల గురించి, బడ్జెట్ గురించి అసెంబ్లీకి రాకపోయినా నేను బయటైనా మాట్లాడతాను అని డిసైడ్ చేసుకుని మాట్లాడినందుకు నాకు కొంతైనా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కోరుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళమి మాకు సద్విమర్శలు వస్తే ఎట్నుంచి వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైనటువంటి పరిస్థితుల్లోనే పోయారు. ఆయన డిఎన్ఏ వేరు, ఆయన స్కూల్ వేరు. అబద్ధాన్ని కూడా ఆయన 10 సార్లు చెప్పి నిజం చేయాలనుకునేటువంటి ధోరణిలోనే పోయాడు. ప్రెస్ మీట్ 3 గంటల ప్రెస్ మీట్లు తయారైన 3 గంటల సేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే నేరుగా ప్రభుత్వం సమాధానం చెప్పుండేది. ప్రజలు చూసి ఆనందపడి ఉండేవాళ్ళు. మీరు ఎక్కడో కూర్చొని రాస్తారు, చెప్తారు, దానికి మళ్ళీ మమ్మల్ని సమాధానం చెప్తే చెప్పకపోతే చెప్పలేదంటారు. ఆయన స్కూలే వేరు. ఆయన స్కూల్లో ఏంటంటే బాధితుడే నిందితుడైతాడు, నిందితుడే బాధితుడైతాడు, మారుతూ ఉంటుంది. వాళ్ళ బాబాయ్ హత్య కేసులో సొంత చెల్లెల్నే నిందితురాల్ని చేసే ప్రయత్నం చేశాడు ఆయన. సో అట్లనే తాను చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి మమ్మల్ని బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. తిరుపతిలో జరిగిన అంతే, చేసేది పాపాలు వాళ్ళు, ఎదుటి వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం. బాబాయ్ హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని మొదటి రోజు చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద కూడా తన గోబెల్స్ మీడియా ఇద్దరు కలిసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఆయన 2 గంటల సేపు చెప్పినా అందులో విషయం ఎక్కువగా మాట్లాడలేదు. కాబట్టి ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్గా తీసుకున్నాడు. చాలా సంతోషం. కాగ్ రిపోర్ట్లో పేర్కొంది మీ గురించి అలా అంది, ఇలా అంది అని. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్లు చదవడం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళండి. మీ టైంలో కాగ్ మీ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చదువుతా ఐ కెన్ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ ఆన్ రికార్డ్, భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. సంతకం పెట్టను అని చెప్పాడు ఆయన. పెట్టకపోగా క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఇది ఒక కొత్త పదం ఉంది అని నేను చాలా మంది ఫైనాన్స్ సెక్రటరీస్ని అడిగితే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాగ్ రిపోర్ట్ వచ్చి ఆ రోజున ప్రతిపక్షంలో నేను లేవనెత్తిన తర్వాత చాలా మందికి ఇట్లాంటిది ఒకటి ఉంది అని తెలిసింది. అట్లాంటి క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఘనత మీది, మీ ప్రభుత్వాన్ని. ఏమని చెప్పాడు ఆయన? దాదాపు 48,000 కోట్లు, 48,284 కోట్ల రూపాయల గురించి అసలు అకౌంట్స్ అనేటువంటివి నాకు చూపించబడలేదు. దాని గురించి ఇంకా మాట్లాడతాడు. ఒకే ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ఇన్ మై వ్యూ, these material account entries were effected through back end of the CFMS system without any valid rationale and necessary documentation, bypassing the treasury system, which were in violation of the treasury code and IT controls. These irregular accounting entries are fraught with the risk of inflating the government expenditure, beside the possible misappropriation as these were done in the back end of the CFMS. Therefore, in my opinion, of the true and fair nature of accounts is subject to the above violations. అసలు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంట్రీలని బ్రిటిష్ కాలం నుంచి ఎస్టాబ్లిష్డ్ ట్రెజరీ ప్రొసీడింగ్స్ ని కాదని బ్యాక్ ఎండ్ లో సిఎఫ్ఎంఎస్ కంప్యూటర్లకు ఎంటర్ చేయబడ్డాయి. దీనికి నేనేం చేయజాలను, దీనికి సంబంధించినంత వరకు నేను చాలా క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తున్నాను అని మాట్లాడాడు. మీరు ఇవాళ కాగ్ రిపోర్ట్ల గురించి, కాగ్ రిపోర్ట్లు ఏదో ఎత్తి చూపించింది అనేటువంటిది. ఎస్, కాగ్ ఉన్నదే ప్రభుత్వంలో జరిగేటువంటి పొరపాట్లను, లోటుపాట్లను ఎత్తి చూపించడానికి, భవిష్యత్తులో జరగకుండా సరిదిద్దడానికి. కానీ ఇంత ఘన చరిత్ర మాత్రం, మీ అంత ఘన చరిత్ర, మీ ప్రభుత్వంలో సాధించినటువంటి ఆర్థిక విధ్వంసానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం నేను అక్కర్లేదనుకుంటా. చరిత్రను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేను దీని మీద రిప్రజెంటేషన్ చేయడం,
ఆ తర్వాత గవర్నర్ని మీరు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులకి బాధ్యుడిని చేసినట్టుగా ఆయన కూడా ఆయన మీద కూడా కోర్టు కేసు వేయొచ్చు అనేటువంటి విధానాన్ని గుర్తు చేయడం, ఆ తర్వాత గవర్నర్ గారు మీ చీఫ్ సెక్రటరీని పిలవడం, చీవాట్లు పెట్టడం, ఆ తర్వాత అగ్రిమెంట్లు సరిచేయడం, ఇవన్నీ ప్రతిపక్షంలో మేము చేసినవి ఇంకా గుర్తున్నాయి. ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరేదో అద్భుతంగా చేశామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఎస్, మాలో తప్పులు జరిగితే, లోటుపాట్లు జరిగితే ఎత్తి చూపించండి. యు ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఇట్. వీఆర్ హియర్ as ట్రస్టీస్. నేను ఈ నిమిషానికి కూడా చెప్తా ఉన్నా, పదే పదే చెప్తా ఉన్నా, నేను మన్మోహన్ సింగ్ గారు లాగానో ఇంకెవరినో పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తను కాదు. ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు, ప్రజల బాధల మధ్య తిరిగిన వాడిని, పెరిగిన వాడిని, వాటికి పరిష్కారాలు ఎలా చూపించాలి అనేటువంటి తపనతో, ఆరాటంతో ప్రభుత్వంలో పనిచేసేటువంటి వ్యక్తిని. ఎక్కడా తప్పు జరగకూడదు, జరగకుండా ఉండేలా ఉండాలి అని నిరంతరం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిని.